హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డైలీ వ్లాగ్. ఇప్పుడు టైం అయితే 9 అయింది. నైట్ పడుకునేవరకు 1 అయింది. అందువల్ల ఇంకా లేట్గా లేచాను. మా అమ్మమ్మ అయితే మార్నింగ్ లేచి బ్రష్లు చేసేసుకొని కాఫీలు కూడా తాగేశారు. హాయ్ చెప్పండి. పాప పాలు తాగుతుంది. ఇంకా మా అమ్మమ్మ టీవీలో బిజీగా ఉంది. నేనైతే మార్నింగ్ కాఫీ ఎంజాయ్ చేస్తున్నాను వేడివేడిగా. బయట చాలా విపరీతంగా ఉంది. మా పాపకేమో మంకీ క్యాప్ స్వెటర్ వేస్తే అస్సలకి నచ్చదు. ఇంత చల్లో కూడా ఆమెకి ఏం వేయకూడదు. ఇంకైతే కాఫీ ఎంజాయ్ చేసేసి ఫ్రెష్ అయిపోదాము. ఫ్రెష్ అయినాక మళ్ళీ కలుస్తాను. నేను ఫ్రెష్ అయిపోయాను. మా పాప కూడా ఫ్రెష్ అయిపోయి నిద్రపోతుంది ఉయ్యాల్లో. ఇంకా మా మమ్మీ టిఫిన్ చేస్తుంది. ఏం టిఫిన్ చేస్తుందో చూద్దాం రండి. ఏం టిఫిన్ మా? దోశ పోస్తాను. చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా దోశ తినేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మనుబులు చేస్తున్నారు. సంక్రాంతి పండుగ దగ్గరకు వస్తుంది కదా. సంక్రాంతి అంటే పిండి వంటలే కదా. ఇంకా ఇద్దరం టిఫిన్ చేసేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే ఎక్కడో దూరం కాదు, పక్కనే, మా ఇంటి పక్కనే ఉంటుంది. పొద్దున్న చూశారు కదా మా అమ్మమ్మని వీడియోలో. ఇంకా మా అమ్మమ్మ, మా అత్త, మా మామయ్య అందరూ ఉంటారు అక్కడ. ఇంకా వాళ్ళు అవన్నీ రెడీ చేసుకుంటున్నారు, పిండి అవి. ఇంకా మేము టిఫిన్ తినేసి బుడ్డిదాన్ని కూడా తీసుకొని అక్కడికి వెళ్ళిపోతాము. సో ఇంకా నేను దోశ అయితే తినేసి స్టార్ట్ అయిపోతాము. నాకు దోశ అయితే కొంచెం క్రిస్పీగా ఉండాలి, మెత్తగుంటే అస్సలు నచ్చదు. మా మమ్మీ చేసే దోశలు అంటే నాకు చాలా ఇష్టము. దోశతో పాటు చట్నీ కాకుండా మమ్మీ కారం ఒకటి చేసింది, ఎర్రగడ్డ కారం. అదైతే నాకు ఇంకా ఇష్టము. ఈరోజైతే ఇలా కానిచ్చేస్తున్నాను చట్నీతో. పక్కన ఇంట్లో మోటార్ వేస్తున్నారు, అదే సౌండ్ వినిపిస్తుంది. మనం ఏం చేయలేము. సో సారీ ఫర్ దట్. దోశ క్రిస్పీగా చాలా బాగుంది. నాకు టిఫిన్స్లో దోశ, ఇడ్లీ, సేమియా ఉప్మా అంటే చాలా ఇష్టం. ఇంకా నేను టిఫిన్ తినేసరికి మా బుడ్డమ్మ లేసేసింది అప్పుడే. 10 నిమిషాలు నిద్రేమిది. స్నానం చేసి అప్పుడే పడుకోబెట్టిన, అప్పుడే లేసేసింది కూడా. ఇంకా మేము టిఫిన్ తినేసాము. మా అమ్మ అయితే వెళ్ళిపోయింది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, పక్కనే కదా. ఇంకా బుడ్డాం లేస్తే ఈమెను ఎత్తుకొని నేను కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. అక్కడ అందరూ మనుబులు చేస్తున్నారు. వచ్చేయండి మీరు కూడా చూసేద్దాం. కీస్ అయితే వేసేసుకొని నేను పాప స్టార్ట్ అయిపోయాము. మా ఇల్లు అయితే పైన కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకో ఫ్లోర్ వేయిస్తున్నాము. అందుకే ఇలా ఇల్లు దుమ్ముగా ఉంది. ఎంత క్లీన్ చేసినా పైన వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు దుమ్ము పడుతూనే ఉంది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోదాం రండి. మా ఇంటి ఎదురుగా పొలాలు చూడండి, అంతా పొలాలే. ఇంకా అంతా చాలా దూరం వరకు ఏముండదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి మధ్య ఇది ఒక్క ఇల్లే ఉండేది. అదిగోండి, అదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. మా అమ్మ అయితే ముందే వెళ్ళిపోయింది అక్కడికి. ఇంకా నేను పాపలు వేసినాక తీసుకెళ్తున్నాను కాసేపు కూర్చొని. సో లెట్స్ గో అండ్ సీ వాట్ ఆర్ దే డూయింగ్. మా అమ్మ అయితే కూరగాయలు కట్ చేసుకుంటుంది మధ్యాహ్నం లంచ్కి. మా అమ్మమ్మ నిన్న అరిసెలు చేస్తుంటే అవి తింటూ ఉంది. ఇప్పుడే స్టవ్ ఆన్ చేస్తున్నాం. మేము ఇప్పుడే డౌన్లోడ్ చేస్తున్నాం. ఆయిల్ హీట్ అవుతుంది. పిండి కూడా కలిపి పెట్టేసుకున్నారు. ఆయిల్ హీట్ అయితే ఇంకా మనం స్టార్ట్ చేసేయడమే మన అనుభూలు. Palm oil and చూపికూడదు. You are not promoting the brand, you know. So let's start. మా మామయ్య కూతురు మా బుడ్డదాంతో ఆడుకుంటుంది. మమ్మీ మా అత్త పిండి కలుపుతుంది. మా అమ్మమ్మ మా బుడ్డదానికి ఉయ్యాలు కూడా కట్టారు ఇక్కడ. ఆయిల్ హీట్ అవుతుంది, పిండి కలుపుతుంది. సమిత వాయిస్ నేను వాయిస్ ఓవర్ ఈను. ఇదంతా నిజం కాదు, చూడండి, జస్ట్ వీడియో కోసం పెడుతుంది. కాదు ఫ్రెండ్స్, నిజంగానే నోట్లో ఎందుకు బొరుగు బాగున్నాయి, బాగానే ఉన్నాయండి. రివ్యూ ఇస్తుంది.
అదేం షేప్ అక్క? నో నేమ్ టు ద షేప్. ఇంకా అయిపోయింది. ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను లంచ్ చేయడానికి. మా అమ్మ బుడ్డదాన్ని తీసుకొని ముందే వెళ్ళిపోయింది ఇంటికి. ఇంకా మా మమ్మీ వంట చేయాలి కదా, బుడ్డి తీత పడుకొనేసింది. ఇంకా ఇంటికి తీసుకోపోయి పడుకోబెట్టి మా మమ్మీ వంట వండుతుంది. ఇంకా మా అమ్మ అయితే మా పాపను ఎత్తుకొని ఉంది. నేను తొందరగా లంచ్ చేసేయాలి. ఈరోజు మా ఇంట్లో లంచ్ ఏంటో చూపించేస్తాను. అన్నం, ఆకుకూర పప్పు, ఆకుకూర పొడి కూర, వంకాయ కూర మా నాన్న తీసుకొచ్చాడు బయట నుంచి. ఇంకా ఈరోజు లంచ్ అయితే ఇదే. రండి తొందరగా లంచ్ చేసేద్దాం మా పాప ఏడ్చేసేలోపు. అది ఎక్కువసేపు ఉండదు ఎవరి దగ్గర. పప్పు చాలా బాగుంది వేడివేడిగా. బయట చాలా క్లైమేట్ చాలా చల్లగా ఉంది. వేడివేడిగా తింటే ఏదైనా బాగుంటుంది. పాపని కాసేపు నిద్రపుచ్చి నేను కూడా కాసేపు నిద్రపోతాను. ఈవినింగ్ 4కి అలా లేచి మళ్ళీ కలుద్దాం. టైం అయితే ఇప్పుడు ఈవినింగ్ 4:30 అయింది. నేను ఎప్పుడు నిద్రలేచాను. మా బుడ్డిదైతే ఇంకా స్లీప్లోనే ఉంది. ఇంకా ఆఫ్టర్నూన్ నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు పిండి వంటలు అవన్నీ చూపించడానికి. ఇంకా పాప నిద్రపోతుంది కదా, పాప పక్కనే ఉండాల్సి వచ్చింది. అమ్మ అయితే ఇప్పుడే వచ్చింది అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. మనుబులన్నీ చేసేసారంట. మళ్ళీ రేపు ఇంకో పిండి వంట చేస్తున్నారు. రేపు చూపిస్తాను ఏం చేస్తారో. మా బుడ్డంగోళ్ళు వేసేసింది. ఇంకా మేము టీ తాగేసి షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాము. మా బుడ్డానికి సంక్రాంతికి కొత్త డ్రెస్సులు కొనాలి. భోగిపళ్ళు కూడా పోయాలి కదా, బుడ్డానికి షాపింగ్ చేయాలని షాపింగ్కి వెళ్ళాలనుకుంటున్నాము. ఇంకా నేను టీ తాగేసి రెడీ అయ్యి షాపింగ్కి వెళ్ళిపోదాము. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. వెళ్దామన్నా షాపింగ్కి, కొత్త డ్రెస్సులు కొనుక్కుందామే అంట. లెట్స్ గో. టీ తాగేస్తున్నాను. మార్నింగ్ అండ్ ఈవినింగ్ కాఫీ ఆర్ టీ పడకపోతే అస్సలు పని చేయదు నాకు మైండ్. ఇంకా నేను టీ తాగేసి ఫేస్ వాష్ చేసుకొని మా బుడ్డిదాన్ని కూడా రెడీ చేసేసి మంకీ క్యాప్ అన్నీ వేసుకొని స్కూటీలో అయితే బయలుదేరిపోయాము. ఈ క్యారీ బ్యాగ్ అయితే నాకు చాలా యూస్ఫుల్గా ఉంది. మా బుడ్డిదానికి దాంట్లో కూర్చోబెట్టుకుని బయటికి తీసుకుపోతే హ్యాపీగా చూసుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. ఈసారి అయితే నేను వెస్ట్ సైడ్కి వచ్చాను. నార్మల్గా ఎప్పుడు ఫస్ట్ క్రైలోనే షాపింగ్ చేస్తాను బుడ్డిదానికి, అక్కడ మెంబర్షిప్ ఉంది కాబట్టి. మా కజిన్ సిస్టర్ ఒకసారి వెస్ట్ సైడ్లో ట్రై చేయండి, చిన్నపిల్లల కలెక్షన్స్ చాలా బాగున్నాయి అని చెప్పింది. సరే వై నాట్ ఈసారి వెస్ట్ సైడ్లో తీసుకుందామని వెస్ట్ సైడ్కి వచ్చేసాము. రియల్లీ వెస్ట్ సైడ్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి. షాపింగ్ చేసేటప్పుడు చూపిద్దాం అనుకున్నాను కానీ మా బుడ్డిది అస్సలకి అలివి కాలేదు. నిద్రలేసి ఫుల్ గలబా చేసేసింది. ఇంకా నేనేం తీయలేకపోయాను. సో పదండి లెట్స్ గో టు ద హోమ్. నేను ఏమేమి షాప్ చేశాను అన్నీ చూపిస్తాను ఇంటికి వెళ్ళినాక. సో లెట్స్ స్టార్ట్ టు ద హోమ్. షాపింగ్ అంతా చేసేసాము. వచ్చేదారిలో ఇంకా పాప ఏడుస్తుండేకి వీడియో తీయలేకపోయాను. పాపకి నేను ఏం షాప్ చేశానో చూపిస్తాను. ఫస్ట్ నా ఫేవరెట్ డ్రెస్ చూడంగానే చాలా బాగా నచ్చింది. రేపు సంక్రాంతికి ఇదే వేయాలనుకుంటున్నాను భోగిపళ్ళు పోసేటప్పుడు. నాకు చాలా నచ్చింది. ఇంకా వైట్ వేయకూడదు అంటే ఇంకేం చేయలేను మా ఫ్యామిలీ, కానీ నాకు చాలా బాగా నచ్చిన డ్రెస్ ఇది. నెక్స్ట్ స్కర్ట్ తీసుకున్నాను, స్కర్ట్ అండ్ టాప్. ఇది కూడా కొంచెం లూజ్ అవుతుంది కానీ చూడ్డానికి బాగుంది, నచ్చింది. సరే కొంచెం పెద్ద అయినాకైనా వేయచ్చు అని తీసుకున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ వాయిస్ మా పాపది, అది ఆడుకుంటుంది, బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తుంది. ఇది నాన్ కాపీరైట్ వాయిస్ అనమాట. అనే వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తుంది నా కూతురు. నెక్స్ట్ కార్డ్ సెట్ డైలీ వేర్ లాగా ఉంటుందని తీసుకొచ్చాను. ఈ వింటర్స్కి బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి ఈ గౌన్, దీనికి ప్యాంట్ కూడా వచ్చింది. ఉట్టి గౌన్ లాగానే వేసుకోవచ్చు, కింద ప్యాంట్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ గౌన్, పిల్లలు పుట్టినాక ఇంకా మనకి ఏం కొనుక్కోము, ఎక్కడ చూసినా పిల్లలే కొంటాను. నేనైతే అలాగే చేస్తున్నాను. పాప పుట్టక ముందు ఎక్కడికి పోయినా డ్రెస్సులు కొనేదాన్ని, ఇప్పుడు ఎక్కడికి పోయినా పాప డ్రెస్సులే, నా ఏం కొనట్లేదు. నెక్స్ట్ వచ్చి ఒక బాయ్ డ్రెస్ తీసుకున్నాను, ఒక అబ్బాయిలాగా రెడీ చేద్దామని పాపని.
జీన్స్ ప్యాంట్ అండ్ షర్ట్ మోడల్లో లోపల ఇలా వైట్ టీ షర్ట్ వచ్చి అటాచ్ అయిపోయింది, సపరేట్గా రాకుండా. షర్ట్ ప్యాంట్ బాయ్ లాగా రెడీ చేయాలని తీసుకొచ్చాను. పెద్ద అయితే ఎట్ట మన మాట వినరు, ఇప్పుడే మనం అన్నీ చేసేసుకోవాలి, మనకి ఎలా కావాలంటే అలా రెడీ. ఇవి మా పాప డ్రెస్సులు. 1 2 3 4 7 డ్రెస్సెస్ తీసుకున్నాను పాపకి. నేను మాత్రం ఏం షాపింగ్ చేయలేదు, అంతా పాపకే చేసుకొని వచ్చాను. నాకేమీ నచ్చలేదు వెస్ట్ సైడ్లో. నా షాపింగ్కి మళ్ళీ రేపు వెళ్తాను. ఇది ఈరోజు చేసిన షాపింగ్ అయితే. షాపింగ్ మాల్ అంతా బాగానే కోఆపరేట్ చేసింది. బయటకు వచ్చి నాకు ఇంకా మొదలు పెట్టింది ఏడుపు. ఇంకా నేను ఏం వీడియో తీయలేకపోయాను. సో ఇది ఈరోజు షాపింగ్. మా బుడ్డిదైతే ఆడి ఆడి నిద్రపోయింది. నేను ఇంకా డిన్నర్కి దోశ తినేస్తున్నాను. నా డే అయితే ఇలా గడిచింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ బాయ్.